హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. బంగారు పళ్ళెం. ఇంట్లో బంగారు పళ్ళెంలో పరమాన్నం తినక బయటకు వెళ్ళి స్టీల్ పళ్ళెంలో తింటున్నావెందుకు? సొడ్డలు పడ్డ చెంబులో నీళ్లు తాగుతున్నావెందుకు? ఆ ప్లేట్లో ఎంతమంది అన్నం తిన్నారు? ఆ చెంబులో మూతి పెట్టి ఎంతమంది నీళ్లు తాగారు? ఆ ఎంగిలి కంచంలో ఎలా తినగలుగుతున్నావు? ఆ ఎంగిలి చెంబుతో నీళ్ళు ఎలా తాగుతున్నావు? నీకు ఒక ఉద్యోగం దొరికిందని, ఇంట్లోకి పని చేయడానికి ఒక మనిషి కావాలని ఆమెను తెచ్చుకున్నావా? ఆమెకు ఎక్కడ ఉద్యోగం దొరకతలేదని నీ ఇంటి ఉద్యోగానికి వచ్చిందా? మా ఆయన నన్ను పనిలో పెట్టుకున్నాడని ఆమె చేసే పని ఇంత అంత కాదు. నీ దృష్టిలో పని మనిషి అనుకుంటున్నావా? ఫోన్కి రీఛార్జ్ చేస్తున్నావు, 3 పూటల అన్నం పెడుతున్నావు, వసతి కల్పించావు, ప్రతి పండక్కి బట్టలు కొనిస్తున్నావు, రాత్రి కోరిక పుడితే రమ్మంటున్నావు. ఇంతేనా? ఇక ఏం లేదా? ఆమెను పని మనిషి అనుకుంటున్నావా? భగవంతుడు ఇంత అందమైన పువ్వు ఆమెకిచ్చాడు, నవ్వునిచ్చాడు. ఆ పిచ్చి నవ్వును నువ్వు కోరుకో. నవ్వులన్నీ నీకు దారపోసిన దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తున్నావు. ఆమె నీ చిరునవ్వు కోసం ఎదురు చూసే హృదయం. చిన్న చిన్న పొరపాట్లు వల్ల పెద్ద శిక్షణ ఇస్తున్నావు. అరవని కుక్కలుండవు, విమర్శించే నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరు ఉండదు. అందుకే ఆ బంగారు పళ్ళెంలోనే తిను, సొట్టలు లేని చెంబులో నీళ్లు తాగు. అర్థమైందా? నీ మొదటి తప్పుగా నువ్వు భావించి నిన్ను నమ్మి వచ్చిన ఆమెను నమ్మకాన్ని నిలబెట్టు. నమ్మింది కదా అని అవాసుపాలు చేయకు. నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో. థ్యాంక్ యూ.